భారతం మహాభారతం భారతం మహాభారతం మహర్షి వ్యాస ప్రణీత మహాభారతం అది ఎంత సనాతనము మరి అంత నూతనం భారతం మహాభారతం భగవద్గీతను పలికిన పంచమ వేదం ఈ జగతికి సుగతిని నేర్పిన శౌర్య నినాదం భగవద్గీతను పలికిన పంచమ వేదం ఈ జగతికి సుగతిని నేర్పిన శౌర్య నినాదం ఎన్నో ధర్మ రహస్యాల స్వర్ణ పేటిక ధర్మ రహస్యాల స్వర్ణ పేటిక ఎన్నెన్నో నీతి గాథలున్న పుణ్యవాటిక ఎన్నెన్నో నీతి గాథలున్న పుణ్యవాటిక భారతం మహాభారతం మహర్షి వ్యాస ప్రణీత మహాభారతం అది ఎంత సనాతనము మరి అంత నూతనం భారతం మహాభారతం మహాభారతం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. తేజ, గంగ నది కదా, స్త్రీ రూపం ఎట్లా ధరించింది? వాళ్ళు దేవతలు. ఏ సమయంలో ఎక్కడ ఏ రూపం ధరించాలంటే ఆ రూపం ధరిస్తారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. తేజ, పాండవులు ఎంతో మంచివాళ్ళు, పైగా పరాక్రమవంతులు. అయినా వాళ్ళకే కష్టాల మీద కష్టాలు. ఎందుకంటావు? కష్టాలెప్పుడు మంచి వాళ్ళకే వస్తాయని ఒక సామెత కూడా ఉంది. ఇంతకీ నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది? ఎందుకంటే శకుని మాయాజూదంలో ఓడిపోయి పాండవులు అడవుల పాలయ్యారు. తెలిసిందే. అరణ్యవాసం ముగిసే సమయానికి పాండవులు ద్వైతవనంలో ఉన్నారు. ఆ సమయంలో ధర్మరాజు దగ్గరికి బ్రాహ్మణుడు రావడం ఏమిటి, మళ్ళీ చిక్కులో చిక్కుకోవడం ఏమిటి? అది చిక్కు సమస్యని ధర్మరాజు అనుకోలేదు. బ్రాహ్మణుడి కోసం అరణిని వెతికి తేవటానికి వెళ్ళాడు. ఇంతకీ అరణి అంటే ఏమిటి? యజ్ఞయాగాల్లో నిప్పు పుట్టించడానికి ఉపయోగపడే సాధనం. దాన్నే అరణి అంటారు. ఈ రోజుల్లో మనం వాడే అగ్గిపెట్టన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాటే. తరువాత ఏం జరిగింది? ఏముంది, అడవిలో అరణి కోసం వెతికి వెతికి అలసిపోయారు. దాహం వేసి నీళ్ల కోసం వెతికారా? అవును, నీళ్ల కోసం అన్నదమ్ములంతా ఒకరి తర్వాత ఒకరు వెళ్లారు. వెళ్ళి ఏం చేశారో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆగు! నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఆగు! నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు.
ఆగు! నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఆగు! నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. ధర్మరాజా, హతవిధి, ఏమిటి విపరీతం? నా సోదరుల ఈ దుస్థితికి కారణం ఏమిటి? ఈ కొలను నాది. నేనొక కొంగని. దాహం తీర్చుకోవాలనే కోరికతో నీ సోదరులు నా మాటని పెడచెవిని పెట్టారు. ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. అయ్యా, నీవు ఒక రూపంలో ఉన్న రుద్రుడివో, అగ్నివో, పవనుడవో అయ్యుంటావు. నా సోదరులను దేవాసుర, యక్ష, కిన్నెర, గంధర్వులు కూడా జయించలేరు. అయినా నీ కారణంగా శక్తిహీనులయ్యారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, భయంగా ఉంది. ధర్మరాజా, నేను కొంగను కాను, యక్షుణ్ణి. నా అనుమతి లేకుండా ఈ నీరెవరు త్రాగినా వెంటనే మరణిస్తారు. కాని నువ్వు తెలివైనవాడవు కనుక తొందరపడి నీళ్లు త్రాగలేదు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పు. మహాత్మా, నీవానందించే విధంగా నేను సమాధానాలు చెప్పగలనో లేదో, నా వల్ల సాధ్యమవుతుందో కాదో, అయినా నాకు తెలిసినంతవరకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. అడగనా? అలాగే, నేను సిద్ధంగా ఉన్నాను. మీరడగవచ్చు. ధర్మరాజా, కర్మసాక్షి అయిన సూర్యదేవుణ్ణి ఏ శక్తి నడిపిస్తుంది? బ్రహ్మము పరబ్రహ్మస్వరూపం. జీవులందరూ పరబ్రహ్మ సాక్షాత్కారం కోసమే తపిస్తూ ఉంటారు. ఆ పరబ్రహ్మస్వరూపమే కాలాన్ని రాత్రింబవళ్లుగా విభజించే సూర్యదేవుణ్ణి నడిపిస్తూ ఉంటుంది. సూర్యుణ్ణి ఎవరు సేవిస్తూ తిరుగుతారు? దేవతలు. సూర్యుడు అస్తమిస్తాడంటారు. సూర్యుడు దేనిచేత అస్తమిస్తాడు? సూర్యుడు ధర్మంచేత అస్తమిస్తాడు. సమస్తానికి ధర్మం ప్రధానం. సమస్త ధర్మకార్యాలన్నీ పగటి భాగంలోనే జరుగుతాయి. రాత్రివేళ సూర్యుడుండడు. అందుకే ఋషులు, పండితులు సూర్యాస్తమయం దాటాక ఇంకే నిత్యధర్మాలు నిర్వహించరు. సూర్యునికి ఆధారమేది? సూర్యునికి సత్యమాధారమని విద్వాంసులు చెబుతారు. శ్రోత్రియుణ్ణి శ్రోత్రియుడు అంటాం. ఆయన శ్రోత్రియుడెలాగయ్యాడు? ఇది చాలా చిన్న ప్రశ్న. శృతము అనగా వేదం. వేదాన్ని అధ్యయనం చేసినవాడు శ్రోత్రియుడు. వేదంలో చెప్పినట్లు నడుచుకునేవాడు శ్రోత్రియుడు. చక్కగా చెప్పావు ధర్మరాజా. మరో ప్రశ్న. పురుషుడు దేనివల్ల మహిమాన్వితుడవుతాడు? కష్టపడకుండా ఎవరూ ఏ మహిమా సంపాదించలేరు. అంతులేని తపశ్శక్తి వలననే మానవుడు మహిమాన్వితుడవుతాడు. అవును. మరి మానవుడు దేనిచేత సహాయం పొందుతాడు? ధృతి. ధృతి అంటే ధైర్యం. ధైర్యమే అందరికీ సహాయం. ధైర్యహీనుడు ఏ పనీ చేయలేడు. అది సరే, మరి అదే పురుషుడు దేనివలన బుద్ధిమంతుడవుతాడు? పండితులను సేవించడం చేత పురుషుడు బుద్ధిమంతుడవుతాడు. బ్రాహ్మణునికి దేవభావం కల్పించి
భూదేవుడు అంటారు. ఇలా ఎందుకంటారు? ఇది చాలా మంచి ప్రశ్న. బ్రాహ్మణుడు సుస్వరంగా వేదాధ్యయనం చేస్తాడు. వేదాలలో ఉన్న ఎన్నో గొప్ప విషయాలను ఇతరులకు వివరించి బోధిస్తాడు. కనుకనే బ్రాహ్మణుని యందు దేవభావాన్ని కల్పించారు. భూసురుడు భూదేవుడు అని, భూలోకంలో ఆయనను దైవంతో సమానుడు అని చెప్పారు. సాధారణంగా కొందరు మానవులు సాధు స్వభావం కలిగి ఉంటారు. దేనివలన వారికి ఆ సాధు స్వభావం కలుగుతుంది? సాధు స్వభావం కలగడం చాలా కష్టం. అధికమైన వ్రతశీలత ఉంటేనే కాని అది సాధ్యం కాదు. నియమబద్ధమైన ఆచరణ ఉండాలి. ఆచరణలో ముందు తనకు నమ్మకం ఉండాలి. సరే, సాధువును గురించి చెప్పావు. మరి అసాధుత్వం ఎలా కలుగుతుందో చెప్పు. సాధుత్వానికి వ్యతిరేకం. అదెలా? కాస్త వివరించి చెప్పు. వ్రతశీలత వల్ల సాధుత్వం కలిగితే చెయ్యవలసిన విశిష్టమైన పనిని విడిచిపెట్టడం వల్ల అసాధుత్వం కలుగుతుంది. చక్కగా చెప్పావు. మరి దేనివలన మనుష్యుడు మనుష్యుడనిపించుకుంటాడు? మరణస్వభావం కలవాడు మనిషి కనుక మృత్యుభయం వల్ల మనుష్యుడు మనుష్యుడనిపించుకుంటాడు. జీవన్మృతుడంటే ఎవరు? దేవతలకి పితృదేవతలకి భృత్యులకి ఎవరికీ ఏమీ పెట్టకుండా తన పొట్ట మాత్రం తానే నింపుకునేవాడు జీవన్మృతుడు. భూమి కంటే బరువైనదేది? తల్లి. భూమికి ఓర్పు ఎక్కువ. భూదేవి కన్నా ఓర్పు గలది తల్లి. కనుక తల్లి భూదేవి కన్నా బరువైనది. ఆకాశం కంటే పెద్ద ఎవరు? తండ్రి. ఆకాశం ఎంతుందని చెప్పలేం. అలాగే తండ్రికి బిడ్డల మీద ఎంత ప్రేమ ఉందన్నది లెక్కలు కట్టి చెప్పలేం. గాలికన్నా వేగం కలదేది? మనస్సు. మనసును బాధ కలిగించేదేది? చింత. చింత నుండి విముక్తి లేదా? ఉంది. తామరాకు మీద నీటిబొట్టులా ఉండగలిగితే మనస్సును ఏ చింతా బాధించదు. నిద్రపోతూ కూడా కన్నుమూనిదేది? చేప. పుట్టికూడా చైతన్యం లేనిది? గ్రుడ్డు. రూపముండి కూడా హృదయం లేనిది? రాయి. వేగం కలిగి ప్రకాశించేది? వేగం కలిగి ప్రకాశించేది నది. నది వేగంగా ప్రవహిస్తేనే దాని శోభ. నది నీరు లేక ఎండిపోతే శోభించదు. ధర్మరాజా, ప్రయాణం చేసేవారికి బంధువులెవరు? దారిలో ప్రయాణం చేసేవారికి తోటి ప్రయాణీకులే బంధువులు. రోగార్తునకు చుట్టమెవరు? వైద్యుడు. గృహస్థునకు చుట్టమెవరు? భార్య. మరణించిన వారికి బంధువులెవరు? ఆ జీవి చేసుకున్న పాపపుణ్యాలు. ధర్మానికి మూలమేది? దాక్షిణ్యం. కీర్తికాశ్రయమేది? దానమే కీర్తికి ఆశ్రయం. సురలోకానికి మార్గమేది? సత్యమే సురలోకానికి మార్గం. సుఖాలకి స్థానమేది? శీలం. నరునకు ఆత్మ ఎవరు? నరులకు ఆత్మ ఆత్మజుడు. మానవునకు దైవికమైన చుట్టమెవరు? మానవునకు దైవికమైన చుట్టము భార్య. మానవుడు జీవనం ఏ విధంగా నిర్వహిస్తాడు? పర్జన్యుడు మానవ జీవనానికి మూలకారకుడు. పర్జన్యుడంటే వరుణుడు. ఈయనకు అధిపతి ఇంద్రుడు. ఇంద్రుడు దిక్పాలకులకు నాయకుడు. కనుక ఇంద్రుడే మానవ జీవనానికి మూలకారకుడు. చక్కగా వివరించావు ధర్మరాజా. మానవుడు దేనివలన నిందింపబడకుండా ఉంటాడో వివరంగా చెప్పు. దానమును కొనియాడడం వలన ఆచరించడం వలన మానవుడు నిందింపబడకుండా ఉంటాడు. ధర్మాలలో గొప్ప ధర్మం ఏది? అహింసకు మించిన ధర్మం లేదు. ఏది ఎప్పుడూ పండుకొనుంటుంది? యోగ సంబంధమైన కర్మ. సంతోషం కలగాలంటే దేన్ని నిగ్రహించుకోవాలి? మనసులో ఉన్న క్రొవ్వుని నిగ్రహించుకోవాలి. సాధారణంగా క్రొవ్వు శరీరంలో ఉంటుంది. మనసు నిర్మలంగా ఉంటుంది. అహంభావం అధికం కావడంతో మనస్సు కూడా కొవ్వు పట్టినట్లుగా మారుతుంది. ఈ మార్పు మనసుకి రాకుండా ఉంటే మనస్సు సంతోషంగా ఉంటుంది. ఎవరితో చేసుకుంటే సంధి చెడిపోకుండా ఉంటుంది? సత్పురుషులతో చేసుకున్న సంధి చెడిపోదు. లోకానికి దిక్కెవరు? సజ్జనులు. నీరు, అన్నం దేనివల్ల లభిస్తాయి? నీరు ఆకాశం వల్ల, అన్నం భూమి వల్ల లభిస్తాయి. ధర్మరాజా, దేన్ని విషమంటారు? బ్రాహ్మణుని ధనాన్ని విషం అంటారు.
బ్రాహ్మణుని ధనం అపహరిస్తే విషం త్రాగినట్లే. విషం త్రాగడం వల్ల మరణం సంభవిస్తుంది. బ్రాహ్మణుని ధనం అపహరించడం వల్ల అనేక జన్మలలో చేసుకున్న పుణ్యం నశించిపోతుంది. శ్రాద్ధవిధికి సమయమేది? బ్రాహ్మణుడు వచ్చిన సమయమే శ్రాద్ధవిధికి తగిన సమయం. మానవుడు దేన్ని విడిచిపెడితే సర్వజనప్రియుడవుతాడు? గర్వాన్ని విడిచిపెట్టిన మానవుడు సర్వజనులకు ఇష్టుడవుతాడు. మానవుడు దేన్ని విడిచిపెడితే శోకం లేనివాడవుతాడు? కోపాన్ని జయిస్తే మానవుడు శోకం లేనివాడవుతాడు. దేన్ని విడిచిపెడితే మానవుడు అర్ధవంతుడవుతాడు? లోభాన్ని విడిచిపెట్టినవాడు అర్ధవంతుడవుతాడు. ధనం మీద ఆశ లేనివాడే కదా నిజమైన ధనవంతుడు. మరి దేనిని గురించి మానవుడు సుఖీ అనిపించుకుంటాడు? కోరికల్ని విడిచిపెట్టినవాడే లోకంలో నిజమైన సుఖి. ఏ కోరిక లేనివానికే లోకంలోని సుఖాలన్నీ లభిస్తాయి. పురుషుడంటే ఎవరు? భూమి ఆకాశాల మధ్యభాగమంతా ఎవని యశస్సుతో నిండిపోతుందో అతడే పురుషుడు. ధర్మరాజా, చివరిగా ఒక ప్రశ్న. లోకంలో ఎన్నో రకాల ధనాలున్నాయి. అటువంటప్పుడు సర్వధని ఎవరు? మహాత్మా, ప్రియాప్రియాలు, సుఖదుఖాలు, భూత భవిష్యత్ కార్యాలు ఎవరు సమానంగా భావిస్తారో అతడే సర్వధని. ధర్మరాజా, నేనడిగిన ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానం చెప్పావు. నాకు చాలా ఆనందంగా ఉంది. నీ సోదరుల్లో ఒకరిని బ్రతికిస్తాను. ఎవరు కావాలో కోరుకో, నీ ఇష్టం. మహానుభావ, మా తల్లి కుంతీదేవికి 3 సంతానం. మా పినతల్లి మాద్రికి 2 సంతానం. మా అమ్మకన్న సంతానంలో పెద్దవాణ్ణి నేను. మా పినతల్లి సంతానంలో పెద్దవాడు నకులుడు. అందువల్ల 2 తల్లులకు 2 కొడుకులం ఉంటాం. అందరూ నన్ను ధర్మాత్ముడని ప్రశంసిస్తూ ఉంటారు. అందువల్ల నా ధర్మజ్ఞత్వాన్ని కూడా నేను నిలబెట్టుకోవాలి కదా. ధర్మరాజా, నీ ధర్మజ్ఞతకు నేను చాలా సంతోషించాను. నకులుడొక్కడే కాదు, నీ 4 తమ్ముళ్ళూ జీవిస్తారు. మహానుభావ, నమో నమః. నిన్ను యక్షరూపంలో చూసి ఏమో అనుకున్నాను. అది కూడా అసత్యమే. నీవు ఇంద్రుడవో, శివుడవో, అగ్నివో, వాయుదేవుడవో అయ్యుంటావు. వీరిలో ఎవ్వరూ కాకపోతే నా జన్మదాత యమధర్మరాజు అయ్యుంటావు. నీవెవరో తెలియజేసి నన్ను కృతార్థుడను చెయ్యండి. నేను యమధర్మరాజును, ధర్మదేవతని. సత్యం, శౌచం, దానం, తపస్సు, శమం, దమం, యశస్సు, పరిజ్ఞానం ఇవన్నీ నా స్వరూపాలు. ధర్మజ్ఞులలో గొప్పవాడవైన నిన్ను నా కుమారుని చూడాలనిపించింది, వచ్చాను. నేనడిగిన ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానాలు చెప్పి నన్ను సంతుష్టుణ్ణి చేశావు. నీ ధర్మజ్ఞతని నిరూపించుకున్నావు. నాయనా ధర్మరాజా, నిన్నాశ్రయించిన వారికి సద్గతులే కాని దుర్గతులుండవు. నీవు నీ సోదరులు కలకాలం కీర్తివంతులై వర్ధిల్లండి. యక్షునికి ధర్మరాజు చెప్పిన సమాధానాలు చాలా చక్కగా ఉన్నాయి. వాటిల్లో జీవన్మృతుడంటే ఎవరు అన్నదానికి చాలా గొప్పగా సమాధానం చెప్పాడు. దేవతలకి, పితృదేవతలకి, సేవకులకి పెట్టక తన పొట్టని మాత్రమే నింపుకునేవాడు బ్రతికి ఉన్న చచ్చిన వాడితో సమానమని చెప్పాడు. చచ్చిపోయిన పితృదేవతల సంగతికేం కానీ బ్రతికున్న తల్లిదండ్రులకి అన్నం పెట్టకుండా వృద్ధాశ్రమాల్లో, అదే ఓల్డేజ్ హోమ్స్లో చేర్పించే కొడుకులు, పీకల దాకా తాగేసి భార్యాబిడ్డలకు గంజినీళ్లు కూడా పోయిన భర్తలు కూడా ఈ కోవకే చెందుతారు. నిజమే, సంపాదించి దోసిట్లో పోసినంతకాలం భార్య భర్తకి చుట్టమే. కానీ సంపాదన తగ్గినప్పుడో, అనారోగ్యంతో భర్త మంచమెక్కినప్పుడో భర్తని గౌరవంగా చూసుకున్నదే నిజమైన భార్య. అది నిజమే. ఆర్థిక సమస్యలతోటో, మనస్పర్ధలతోటో పాలకుండల్లాంటి సంసారాలు బళ్ళున వృద్ధులైపోతున్నాయి. దీనికి ఏ ఒక్కరినూ అనుకోవాల్సిన పని లేదు.
భార్యాభర్తల్లో ఏ ఒక్కరూ గాని లేదా ఇద్దరూ గాని కారణం కావచ్చు. మహాభారత కథల నుండి నేటి యువతీ యువకులు ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే. ఈ యక్ష ప్రశ్నల ద్వారా వ్యాస భగవానుడు మనకెన్నో విషయాలను తెలియజేశారు. తెలుసుకోవాల్సిన బాధ్యత యువతరానిది. యువతే కదా ప్రగతికి ఆయుపట్టు. అంతే మరి. వంచనలకు చివరికి తలవంపులేనని, మంచితనమే శిరసెత్తి మనగల్గునని, ప్రతి కథ అందించే జనహిత సందేశం. ప్రతి కథ అందించే జనహిత సందేశం. అన్ని యుగాలకు నిలిచే అక్షర కోశం. అన్ని యుగాలకు నిలిచే అక్షర కోశం. భారతం మహాభారతం, మహర్షి వ్యాస ప్రణీత మహాభారతం. అది ఎంత సనాతనము మరి అంత నూతనం. భారతం మహాభారతం మహాభారతం.